ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాన్ని బ్యాన్ చేశారు మెటా అధికారులు. సో నాకు ఒక అకౌంట్ పోయినా పర్లేదు, ఇంకో అకౌంట్ ఉంది అని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఆయన. సో ఇలాంటి నేపథ్యంలో యూట్యూబ్ పైన కూడా ఫర్దర్గా ఈ యొక్క బ్యాన్ ఉండే అవకాశం ఉందని తెగ ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. మరి నిజంగా ఒక రకంగా కరాటి కళ్యాణి ఈ కేసులో సఫలమయ్యారా, విఫలమయ్యారా మాట్లాడదాం. మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చార్మి, చెప్పండి, అసలు ఒక రకంగా కరాటి కళ్యాణి సఫలమయ్యారని చెప్పుకోవచ్చా ఫస్ట్ స్టెప్లో? ఎస్, ఖచ్చితంగా మనోజ్. ఎందుకంటే కరాటే కళ్యాణి గారు కత్తర్ హిందూ. తను అసలు హిందూ విషయాలకు సంబంధించి ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఆయన ఒక హిందూ అయ్యుండి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. అదే విధంగా ఆయన హిందూ అయ్యుండి సరే నువ్వు వేరే దేశాలకు వెళ్ళి జాబ్ చేసుకో, ఏమైనా చేసుకో, ఇండియాకు వచ్చి మాట్లాడడానికి చాతనవ్వని ఒక వ్యక్తి ఇతర దేశాలకు వెళ్ళి అప్రాక్సిమేట్లీ 84 కంట్రీలు తిరిగిన వ్యక్తి మరి కొంచెమైనా కూడా బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. దాని తర్వాత ఆఖరికి ద్రౌపదీదేవిని, సీతాదేవిని వాళ్ళు అగ్గిలో నుంచి పుట్టారు. అప్పట్లో కాంట్రవర్సీ కూడా నడిచింది మనం అందరూ గుర్తుపెట్టుకుంటే, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సీతాదేవిని అదేవిధంగా ద్రౌపది గారి వాళ్ళిద్దరినీ కూడా మాట్లాడడం జరిగింది. ద్రౌపది అగ్గిలో నుంచి పుట్టింది, ఆయన అగ్గిలో చేయబెట్టమని చెప్పండి, పెట్టగలుగుతాడా? పెట్టలేడు కదా. మరి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు? ఆఖరికి ఇవాళ కూడా ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి మెటా సైడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని సస్పెండ్ చేస్తే ఆయన బ్యాకప్ అకౌంట్ ఏదైతే ఉందో చాలా మంది మన వీడియో చూసారు. ఇంతకు ముందు మనం 2-3 వీడియోలు చేయడం జరిగింది. దానికి సంబంధించి నా వీడియో పంపించేసి ఏమని చెప్తున్నారు ఆ పొగరు తగ్గలేదనుకోవచ్చా? మొత్తం బత్తాయిలు ఎవరైతే నన్ను టార్గెట్ చేస్తున్నారో ఆ బత్తాయిలు మొత్తాన్ని నేను ఫోకస్ చేస్తా, తర్వాత తెలుస్తుంది మీకు. ఇప్పటికే చాలా మందిని వాళ్ళ యొక్క అరాచకాలు కావచ్చు, అక్రమాలు అన్ని బయట పెట్టానని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది యూట్యూబర్లకి ఐజూడ్ లాంటి వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏదైతే బయట పెట్టిన వ్యవహారాలతో ఎవరైతే పర్సనల్ గా దాన్ని టార్గెట్ చేస్తారో వాళ్ళందరూ అరాచకాలను బయట పెడతానంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటారు? అసలు నిజం చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే దానికి సంబంధించి మీరు అంటున్నారో దానికి సంబంధించి అసలు ఈయన ఏం చేసింది లేదు. ఈయన ప్రమోట్ చేసిన తర్వాత అంటే నిజానికి అప్పటికే బెట్టింగ్ యాప్స్ మీద అటు సిపి సజ్జనార్ గారు ఎన్నో వీడియోస్లో చెప్పారు, ఇలాంటివి ఇంకా కొనసాగిస్తే ఖచ్చితంగా మీ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అప్పట్లో జరిగింది. అయితే జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఈయన పెద్ద పోరాట యోధుడిలాగా బయటకు వచ్చి నేనే చేశాను, అంతా నేనే చేశాను అని చెప్పాడు. ఇక ఏజోడ్ కానివ్వండి, విఆర్ రాజనే కానివ్వండి, ఇలా అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద ఛానళ్ళ పైన కూడా ఆయన స్ట్రైకులు వేయడము, అదేవిధంగా ఆయనకు సంబంధించి వార్నింగులు ఇవ్వడం. అంటే పొగరు మాత్రం అసలు తగ్గలేదనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే నేను ఎందుకు తగ్గాలి, ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఏమంటున్నాడంటే ఒక చెయ్యి పోతేంది ఇంకో చెయ్యి ఉంది కదా, ఇప్పుడు రేపటి రోజు 2 చేతులు తీసేస్తే కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తాను, ఆ తర్వాత కాళ్ళు కూడా తీసేస్తే మొత్తం పాక్కుంటూ వెళ్తాను, ఆఖరికి లాస్ట్కి నా తల తీసేస్తారు, దానికన్నా మించి ఏం చేయగలుగుతారు అని సంభాజీ మహారాజ్తో పోల్చుకుంటాడు. అసలు ఈ వ్యక్తికి బేసిక్ సెన్స్ లేదు. అండ్ మొరోలీ కరాటే కళ్యాణి గారు ఈ విషయంలో నిజంగానే తన స్టాండ్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు ఆ వ్యక్తికి సంబంధించి ఆ ఒక అకౌంట్ బ్యాన్ అయింది. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్ అకౌంట్ కూడా తొందరలోనే బ్యాన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వస్తుంది. ఇంకొక బిగ్గెస్ట్ న్యూస్ ఏంటి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి, అంటే అఫీషియల్గా మెటాలో ఎవరో కంప్లైంట్ చేయడం ఇదంతా కాదు, డైరెక్ట్గా గవర్నమెంటే దీని మీద యాక్షన్ తీసుకోవడానికి చూస్తుంది. సో ఆయన అకౌంట్ మెటా ఏదో తనంతట తాను డిలీట్ చేసిన అకౌంట్ కాదు. ఇక్కడ నుంచి వేలాది కొద్దిగా రిపోర్ట్లు వేయడం, అదేవిధంగా కరాటే కళ్యాణి గారు పంజగుట్ట స్టేషన్లో ఆయన మీద కేసు నమోదు చేయడము, ఇక ఇటు పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన మీద నిఘా వేయడము, గవర్నమెంట్ సైడ్ నుంచి ఆయన అకౌంట్ని తీసేయండి అని ఆయనకు సంబంధించి ఎన్నో మెసేజ్లు వెళ్ళడం తర్వాత అప్పుడు మెటా ప్రజెంట్ అయితే ఒక అకౌంట్ని డిలీట్ చేసింది. ఇక నెక్స్ట్ యూట్యూబ్ మీద వేయబోతుంది. ఎందుకంటే ఆయనకి ఒక్క నెలలో మనోజ్ ఇది లైన్ చేసుకోవచ్చు, ఒక్క నెలలో 9 లక్షల నుంచి 30 లక్షల వరకు వచ్చినాయి ఒక్కొక్కసారి అని చెప్పేసి ఆయన్నే కొన్ని వీడియోస్లలో ప్రమోట్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి విషయాలకు సంబంధించి ఆయన ఒక్కరోజు కూడా ఏదైనా మంచి వీడియో చేశాడా? ఏదైనా ఒక్కటన్నా సపోర్ట్గా ఉందా? సరే, నువ్వు ఇతర దేశాలకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఒక ప్రభుత్వాన్ని తిట్టే అర్హత నీకు ఎవరిచ్చారు? సరే, ఒక తప్పు చేస్తున్నారా దాని గురించి మాట్లాడు, ఎవరు కాదన్నారు, కానీ ఇండియాలో ఉండి మాట్లాడు. ఎక్కడో వేరే ఇతర దేశాలలో, ఆస్ట్రేలియాలో, యుఎస్ఏలో, బ్యాంకాక్లో, మెయిన్లీ మనిషి థాయిలాండ్లో ఉంటారు.
థాయిలాండ్, బ్యాంకాక్ అక్కడ ఉండి మెట్రో స్టేషన్కి సంబంధించి మెట్రో స్టేషన్లో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని అప్పట్లో ఘోరంగా దుమారం లేస్తే మెట్రో యాజమాన్యానికి సంబంధించిన హెడ్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి నేను అలా ఏమీ చేయలేదు, కావాలంటే మీరు దానికి సంబంధించి నాకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయినా చేయండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఈయనకి అసలు ఒక తలా తోక లేని విషయానికి సంబంధించి మధ్యలో ఒక పాట పెట్టుకొని ఇంతే, ఇదే నిజం, నేను చెప్పేదే నిజం, నేను తల పట్టుకుంటే తలగా, తోకంటే తోకనే. అంటే ఈయన చెప్పిన వ్యక్తికి సంబంధించి ఈయన చెప్పిన కుక్కకి 3 కాళ్ళు ఉంటే 3 కాళ్ళనే చెప్పాలి, 4 కాళ్ళు అని చెప్పకూడదు. సో ఆ వ్యక్తి ప్రవర్తన ఇలా ఉంటుంది. అంటే ఒక పద్ధతి లేదు, పాడలేదు, నోటికి ఎంత వస్తే అంత, ఏమనంటే బత్తాయిలు అనే విధంగా అసభ్యకరమైన భాష, అశ్లీలకరంగా అమ్మాయిలని ఆ మాటలు ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి. ఇంకోటి, ఈయన వ్యక్తిగత జీవితాలకి సంబంధించి ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వేరే దేశాలలో ఉండిన చేసే వ్యాపారాలు, ఇంకోటి బెట్టింగ్ యాప్స్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయాలి అంటున్నారు, చేశారు. ఆయనకి సంబంధించిన కొన్ని పాత వీడియోలు ఉన్నాయి. ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ ద వీడియోస్ ఈయన డిలీట్ చేశాడు. డిలీట్ చేసిన తర్వాత నేను పతివ్రత, నేను పుణ్యాత్ముణ్ణి అంటూ భజన చేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే మనకి సంబంధించి ఏది జరిగినా కూడా అది మనకు తగ్గట్టుగా తిప్పుకునే విధానం ఈ నాన్వేషణ దగ్గర ఉంది. ఎట్టకేలకు ప్రజెంట్ ఆయన యూట్యూబ్ని కూడా తొందరలోనే తీసే అవకాశం కూడా ఉంది. ఏంటంటే మన జనాలకి సంబంధించి గత సంవత్సరం 2025లో మనోజ్ మీరు గుర్తుపెట్టుకుంటే డిసెంబర్ టైంలో ఆయన అకౌంట్ నుంచి ఒక్క రోజులోనే 1 మిలియన్కి పైగా వ్యక్తులు అన్సబ్స్క్రైబ్ చేశారు, అన్ఫాలో చేశారు. రీజన్ ఏంటి? ఇదే హిందుత్వానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము, అదే కాకుండా ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఎలాంటి విశ్లేషణ లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఆయనని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆ పొగరు తగ్గకపోతే నెక్స్ట్ ఇంకా ఇండియాకి వచ్చి ఆయన ఏం పని చేసుకుంటాడని చూడాల్సి ఉంది. ఇక మోరోవర్లీ నాన్వేషణ ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఏదైనా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరూ చేయదలుచుకోవట్లేదు. కానీ ఒక మనిషి ఇంత దారుణానికి దిగజారకూడదు. ఆయన చాలా మందిని మోటివేట్ చేస్తున్నా అనుకొని డీమోటివేట్ చేస్తున్నాడు. థాయిలాండ్కి వెళ్ళి అమ్మాయిలతో ఆయన అశ్లీలకరంగా మాట్లాడిన మాటల వీడియోలు మనం చూడలేదా? ఆయన హిందుత్వానికి సంబంధించి అసలు రాముడు అంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి రాముడికి సంబంధించి మాట్లాడడం, సీతాదేవి గురించి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇందులో నిజంగానే కరాటే కళ్యాణ్కి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ తప్పకుండా మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. మేడం, నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను, మనం టీవీ నుంచి. చెప్పండి మేడం, ఒక రకంగా కరాటే కళ్యాణ్ సఫలమైంది అనుకోవచ్చా? ఇప్పటి వరకు ఎవరు తీసుకున్న స్టాండ్ నిజంగా నాన్వేషణకి వ్యతిరేకంగా మీరు తీసుకున్న స్టాండ్ లో సఫలమయ్యారని చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏంటి మేడం దీనిపైన? అంటే నాకు అర్థం కాదు, మీరు ఫస్ట్ మాట్లాడుతున్నది లైవ్ లో ఉన్నారా, మామూలుగా మాట్లాడుతున్నారు? లైవ్ లో ఉన్నా. లైవ్ లో ఉన్నారా? అంటే మళ్ళీ రివోక్ అయింది కదా వాడిది, చూసారా? అవును, అంటే ఆల్రెడీ 2 అకౌంట్స్ ఉన్నాయి, ఒక అకౌంట్ అయితే పోయింది కదా. పోలేదు, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వచ్చిందా? ఎస్, అది మీకు తెలుసలేదని నేను అంటున్నాను. ఆల్రెడీ పోయింది. వాడు ఏదో అని చెప్తున్నాడు, నేనే ప్రాంక్ చేశాను అంటాడు. అవన్నీ పక్కన పెట్టండి, మేమైతే ఇచ్చాం కంప్లైంట్, ఆల్రెడీ వెళ్ళింది. అదే మీరైతే ఎక్కడ గివ్ అప్ చేయకుండా స్టాండ్ ఉన్నారు కదా. నేను గివ్ అప్ ఇవ్వను, గివ్ అప్ చెయ్యను, ఎట్టి పరిస్థితుల్లో నా స్టాండ్ నాదే. నేను వాడివన్నీ కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇంకా ఎక్కువ గట్టిగా యూట్యూబ్ మీద మూవిస్తాను. వాడికి ఏమి నిజంగానే వాడే ప్రాంక్ చేస్తుంటే ఉదయం ఆ వీడియో పెట్టగా అవును, మరి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదంతా ఉట్టి మాటలు చెప్తున్నాడు. ఏవో ఎవరితో ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో, అది మన దేశం కాదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది అకౌంట్, వాళ్ళకి అంత అర్థం కాదు, అంత ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారు. బట్ ఓకే, వాడికి ఏం ఉపయోగం లేదన్నాడు అకౌంట్ లో, మరి ఎందుకు అంత సంతపడ్డం? క్లోజ్ చేసామండి సిగ్గున్నోడైతే, మరి ఆడి క్లోజ్ చేసేదా? క్లోజ్ చేస్తామని చెప్పండి. మరి క్లోజ్ చేయలేదు కదా, క్లోజ్ చేసేసి అప్పుడు మనకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అకౌంట్ అన్నప్పుడు క్లోజ్ చేసేయలేదే. ఇప్పుడు అంటే ఈ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ లో ఫర్దర్ గా అన్వేష్ పై మీ స్టాండ్ ఏంటి మేడం? వాడి ముందు చెప్పింది ఏదైతే చెప్పాను అదే ఇప్పుడు కూడా స్టాండ్, ఎప్పుడు మారదు స్టాండ్. వాడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి, వాడు ఏవేవి అకౌంట్ ఉన్నాయో సోషల్ మీడియా అకౌంట్లు అన్ని డియాక్టివేట్ అవ్వాలి. వాడి అకౌంట్ ఏదైతే వాడుతున్నాడో అమౌంట్స్ ఏమన్నా చేసుకున్నాడు, ఇది అవుతుందంటే ఏదో పక్కన పెడితే వాడు భారతదేశానికి డిపోర్ట్ చేయబడాలి. ఏ భారతదేశాన్ని తిప్పావో అక్కడికి నువ్వు రావాలి. మళ్ళీ అందరినీ రూపాయి అడుక్కొని వెళ్తారని యాత్రకి అని అడిగినోడివి ఈ రోజు 10,000 ఇస్తానని ఆ భారతదేశ మహిళలకి
ఆశ చూపి లైవ్ లో రమ్మని మాట్లాడుతున్న యదవని ఉమ్, ఇక్కడ తీసుకొచ్చి సంస్కృతి సంప్రదాయాలు అంటే ఏదో నేర్చారు. ఉమ్, అది వాడికి జరగాల్సిన పనిష్మెంట్. వాడు ఖచ్చితంగా వాడి పాస్పోర్ట్ బ్యాన్ చేయబడాలి. ఉమ్. ఓకే. వాడి శరణార్థిగా ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా ఉమ్, ఏదైనా కూడా ఇక్కడ లైఫ్ లో భారతదేశ వారసత్వం ఏ విధమైన సంపద కూడా వాడికి ఏ విధంగా కూడా నేను భారతదేశ పౌరుడిని చెప్పుకునే విధంగా ఉండకూడదు. ఒకవేళ అలా అయితే అది కంప్లీట్ వాడు ఇక్కడ నుంచి వాడు తరిమి వేయబడాలి. లేకపోతే అవన్నీ క్యాన్సిల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ భారతదేశానికి ఇన్ని బాధలు పెట్టి ఇన్ని మాటలన్నానే నా దేశం ఇది అని బాధ పడాలి. వాడికి ఇంత కూడా పశ్చాత్తాపం లేదు. ఇలాంటి వ్యర్థం వదిలేదు లేదు. ఉమ్. పిల్లల్ని చెడగొట్టి మన భారత సంస్కృతి సంప్రదాయాలు చెడగొట్టి ఇలాంటి వెధవల కోసం ఉమ్, నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎక్కడ తప్పున్నా నేను మొదల ఫైట్ చేస్తా. ఉమ్. వీడి విషయంలో ఏదైతే స్టాండ్ తీసుకున్నా అదే స్టాండ్ ఉంది. ఇప్పటికీ నేను మారను. రైట్ రైట్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. సో ఇది కళ్యాణి గారు చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లో నా అన్వేషణ అనే వ్యక్తిని హైదరాబాద్కి తీసుకొచ్చేంత వరకు నా స్టాండ్ ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఎప్పుడు కూడా చాలా మారదు. నేను గట్టిగానే స్ట్రాంగ్ అవుతా. ఇన్నాళ్ళుగా ఎలా ఉన్నానో అఫీషియల్స్ని, పోలీస్ అఫీషియల్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకున్నారు. ఆ కేసు గురించి ఎలాగైతే వాకప్ చేసుకున్నానో దీనిపైన లీగల్గా కూడా నేను వెళ్తానని చాలా గట్టిగా చెప్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.